హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇది సంచలనాలకే సంచలన వీడియో. మాట్లాడేది ఒకటి, బెదిరించేది ఒకటి, వార్నింగ్లు ఇచ్చేది ఒకటి, మరుసటి రోజు చేసే పనులు ఇంకొకటి. దానికి పెట్టింది పేరు ఈ ఎల్ముండల సాంబిగాడు. ఈరోజు నా గురించి ఏదో మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్ళని ఏదో అన్నాడంట. వినండి. అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని అన్నాడు, నేను బాధపడతా అనుకుని వాడు ఎంత నీచానికి దిగజారుతున్నాడో. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరిని అనను, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టను, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించను, అసలు నాకు సంబంధం కూడా లేదు. వాడు తప్పు చేసినాడని అవతల వ్యక్తి వచ్చి నన్ను హెల్ప్ చెయ్యండి అని అడిగినా కానీ అది పద్ధతి కాదని చెప్పేసి నేను హెల్ప్ చెయ్యను. శరణాల శ్రీధరే నన్ను అడిగితే నేను చెయ్యను, అది పద్ధతి కాదని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే తప్పు ఎవరుందో రైట్ ఎవరుందో నాకు తెలియదు అని చెప్పి నేను చెప్పా. అది నా సంస్కారము. కానీ వాడు మాట్లాడేది చూడండి. వాడు ఈ ఎల్ముండల సాంబిగాడు ఎలా కాళ్ళ బేరానికి వస్తున్నాడో ఆధారాలతో సహా చూపిస్తాను. వాని బట్టలు ఊడదీసి బజార్లో నిలబెట్టే బాధ్యత నాది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ నా గురించి ఏం మాట్లాడుతున్నాడో వినండి. జర్నలిస్టులు వేధించడం, వారి మీద కేసులు పెట్టడం, వారిని దెబ్బతీయాలనుకొని వేరే వాళ్ళతో కుమ్ముకోవడం, ఇవన్నీ మంచిది కాదు. ఇంకా కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి మీద, భువనేశ్వరి మేడం మీద, విజయలక్ష్మి గారి మేడం మీద, ఇవాళ షర్మిల రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారైనా ఖండించారా? మీరు కానీ భారతి మేడం గాని ఒక్కసారైనా ఖండించారా? ఖండించలేదు. మీరు అననివ్వండి, మాకెందుకు, తప్పు సార్. విజయలక్ష్మి గారి అలా అనడం తప్పు సార్. ఎన్నిసార్లు చెప్పాలో మేమే బాధపడుతున్నాం అలాంటి మాట్లాడేందుకు. ఇక కుటుంబ సభ్యుల మీద ఈ చింతా ప్రదీప్ పెడుతున్న ఒకటి చెప్తా. నేను చింతా ప్రదీప్ వార్నింగ్ ఇస్తున్నాను నీకు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వైసీపీ నాయకులు ఎత్తుకుపోయారట. వాళ్ళని విడిపించుకోవడానికి నువ్వు పడుతున్న తంటాలు అంతా ఇంత కాదు. మేమేం చేస్తాం దానికి? వారితో ఫైట్ చేయి. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో ఇక నేను ఇంకా ఎక్కువ చెప్పగలను. రేపొద్దున ఎక్కడున్నారో చూసుకోండి, వాళ్ళని తీసుకెళ్ళిపోండి, తప్పేం కాదు. మీకు జరిగిన అన్యాయం, మీకు జరిగిన అగౌరవం మేము కూడా బాధపడుతున్నాం. వాళ్ళని చీల్చి చెండాడి మీ ఇంట్లో వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోండి సార్, అంతేగాని మా మీద ఎందుకు. ఒక్క జర్నలిస్ట్ అనేవాడు ఇంతకంటే నీచానికి దిగజారలేడు, ఇంతకంటే గలీజ్గా జుగుప్సాకరంగా మాట్లాడలేడు అని మనం అనుకున్న ప్రతిసారి అంతకంటే పదింతలు దిగజారి మాట్లాడతాడు ఈ సాంబిగాడు. అరే, మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు, లేకపోతే తీసుకెళ్లారన్నావు కదా. మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తానో ఇంకొకరిని తీసుకెళ్తానో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు గౌరవం ఉంది. నువ్వు ఏదో నన్ను ప్రొవోక్ చేయాలని, నన్ను రెచ్చగొట్టాలని, లేకపోతే నేను ఇంకా ఏదో మాట్లాడతానని నువ్వు వార్నింగ్ ఇచ్చే విధంగా నా దగ్గర ఏదైనా మాట్లాడినా ఏం ఫరక్ పడదు. ఎవడు బొచ్చు కానీ ఇక్కడ భయపడేవాడు లేడు, లేకపోతే వణికేవాడు లేడు. వీడు అంటున్నాడని చెప్పేసి స్థాయి దిగజారి నేను మాట్లాడనురా. కానీ నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అన్నది కూడా జనాలకు తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలియాలని చెప్పేసి నువ్వు మాట్లాడింది కూడా పెడుతున్నా. నా గురించి ఎందుకు నువ్వు అంటున్నావు? నీకేం బొచ్చు పడిందా ఆంధ్రాతో? నీకేం బొచ్చు పడిందా? నువ్వు నాన్ రెసిడెంట్ ఆంధ్రాగడివి, నీకేం బొచ్చు పడిందా? సుస్సు పోసుకున్నావు కదా, ఉచ్చ పోసుకున్నావు కదా, వణికిపోతున్నావు కదా. రే, చెప్తున్నాం కదా, నిన్ను బట్టలు ఉడిదీసి బజార్లో నిలబెట్టే టైం ఎంతో దూరంలో లేదురా. సిగ్గులేని బతికెందుకురా బతుకుతున్నావు? అది న్యూస్ రీడర్ చేయాల్సిన పనే. ఇప్పుడు నాకు నువ్వు వార్నింగ్ ఇస్తూ నువ్వు మాట్లాడిన మాటలు న్యూస్ రీడర్ చేయాల్సిన పనే. షర్మిల గారిని ఎవర్రా అన్నారు? షర్మిల గారి పుట్టుక గురించి ఎవర్రా మాట్లాడినారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పాలంట, షర్మిల గారిది సరైన పుట్టుకని చెప్పాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని రా? మీరు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం షర్మిల గారికి ఏదో అయిందని చెప్పేసి ఫేక్ పోస్టులను, ఫేక్ ట్వీట్లను ఆధారం చేసుకొని మీరు ఒక కట్టు కథ అల్లి షర్మిల గారిని ఎవరో ఏదంటున్నారు, విజయమ్మ గారి శీలాన్ని శంకిస్తున్నారని మీరురా పెడుతున్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిలమ్మ మీద, సునీతారెడ్డి గారి మీద, అలాగే విజయమ్మ గారి మీద చెడ్డగా వాళ్ళు పోస్టులు పెడితే దాన్ని మాకు ఆపాదించి నువ్వు ఏడుస్తున్నావు. ఇదే వర్రా రవీంద్రారెడ్డి గురించి నేను చెప్తాను చూడండి. వర్రా రవీంద్రారెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది కదా. వర్రా రవీంద్రారెడ్డిని నాకు బాగా తెలుసు, నాకు తమ్ముడు లాంటి రవీంద్ర నాకు తెలుసు, నేను మాట్లాడుకుంటుంటాం. ఏం తిట్టాడో ఈ సాంబశివరావు అనే వ్యక్తి నోరు ఎంత గలీజ్గా ఉంటుందో, ఏం తిట్టాడో వర్రా రవీంద్రారెడ్డిని 2018లో జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల గురించి మాట్లాడితే వర్రా రవీంద్రారెడ్డికి ఖాళీ మెసేజ్లు పెట్టాడు ఈ సాంబశివరావుకి. ఏదో తిడతానే పెట్టాడు. నేనేం వర్రా రవీంద్రారెడ్డి తిట్టలేదని కూడా చెప్పను, తిడుతూనే ఏదో పెట్టాడు. కానీ ఇతని రియాక్షన్ చూడండి. వర్రా రవీంద్రకు ఫోన్ చేసి ఏమన్నాడో అది వినండి. ఎందుకంటే వర్రా రవీంద్ర తర్వాత సంచలన విషయాలు చెప్పాడు. కాళ్ళ బేరానికి ఎట్లా బూట్లు నాకుతున్నాడు కూడా నేను చూపిస్తాను చూడండి, ఆధారాలతో సహా. దయచేసి క్షమించండి, కొన్ని బూతులుంటాయి, మాట్లాడింది నేను కాదు. కానీ ప్రజలకి ఈ వెధవ వాస్తవ స్వరూపం అన్నది తెలియాలి. ఒకసారి వినండి. ఎవరండి మీరు? అవునండి.
నేను ఒక వ్యక్తినండి, సామాన్య మనిషిని. మీ అవునా? ఇలాంటి బూతులు కూడా మాట్లాడతారా? అవునా? ఓకే ఓకే ఓకే. జర్నలిస్ట్ ఇలా కూడా మాట్లాడతారా? అమ్మనా బూతులు తిట్టాడు, దొమ్మర డాష్ అని తిట్టాడు. అంటే దొమ్మరోళ్ళు మనుషులు కదా, వాళ్ళ పేరు ప్రస్తావిస్తూ వాళ్ళ జాతిని ప్రస్తావిస్తూ మాట్లాడాడు. అమ్మనా బూతులు తిట్టాడు, వైఫ్ని తిట్టాడు, అందరినీ తిట్టాడు. ఆ లింక్ కూడా నేను కింద ఈ వీడియో కింద లింక్ పెడతాను, లేకపోతే మన కమ్యూనిటీలో ఆ లింక్ పెడతాను. ప్రతి ఒక్కరు చూడండి, వినండి ఎట్లా తిట్టాడో. ఎందుకు ఆ వీడియోని నేను చూపిస్తున్నానంటే, ఈ రోజు అదే వర్రా రవీంద్రారెడ్డికి నిన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నాడంట. కాళ్ళ బేరానికి వచ్చాడు ఈ సాంబశివరావు గారు. ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఈ రోజు ఉదయం 1:36 అంటే మధ్యాహ్నం 1:36 ఒక మెసేజ్ పెట్టాడు రవీంద్రకు. ఆ మెసేజ్ కూడా మీకు అక్కడ పెడుతున్నాను, నేను చదివి కూడా వినిపిస్తాను చూడండి. డియర్ రవి, ఎప్పుడయ్యాడో డియర్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విల్ కాల్ భారతి మేడం. ప్లీజ్ ఇన్ఫార్మ్ టు సాక్షి పీపుల్ నాట్ టు గో యాజ్ ట్యూన్ ఆఫ్ సంధ్యా శ్రీధర్ రావు, బిగ్ చీటర్ బ్రాకెట్లో, ఫర్ క్యారీయింగ్ న్యూస్ అగేన్స్ట్ మీ. రిగార్డ్స్ సిన్సియర్లీ సాంబశివరావు. ఐ హ్యావ్ మచ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మేడం అండ్ యూ ఆల్సో. ఎందుకంటే ఇది వీడి బతుకు, ఇది వీడి అసలు బతుకు. ఫోన్లు చేసుకొని కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకొని, నేను భారతీ మేడం గారిని ఏమనను, సాక్షి వాళ్ళు నన్ను వదిలేయమని చెప్పండి, నాకు భారతీ మేడం గారంటే రెస్పెక్ట్ ఉంది, నువ్వంటే కూడా రెస్పెక్ట్ ఉంది రవీంద్ర అని చెప్పేసి ఈ రవీంద్రని ఎంత ఇబ్బంది పెట్టాడంటే, హైదరాబాద్ నుంచి పోలీసులు పంపించి 2018లో రవీంద్ర ఉద్యోగం చేసుకుంటాంటే కడప జిల్లా ఎర్రగుంట్లోనే ఎక్కడ ఉన్నాడు, తీసుకెళ్లి అక్కడ 2 రోజులు జైల్లో పెట్టించాడు, చిత్రహింసలు పెట్టించాడు. ఇప్పుడు రవీంద్రను డియర్ రవి అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చి, నీకు భారతీ మేడం తెలుసు కదా, నువ్వు పిఏ అని బయట అంటుంటారు, ప్లీజ్ సాక్షి వాళ్ళకి చెప్పు, ఇంకా నన్ను వదిలేయమని చెప్పు, నేను ఏ తప్పు చేయను, అది ఇది, నేను ఇంకా వాళ్ళ గురించి మాట్లాడను, భారతీ మేడం అంటాను అని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చాడు. ఈ మెసేజ్ సాంబిగాడు చేసినాడా లేదా, వానికి దమ్ము ధైర్యం ఉంటే వాడిని చెప్పమను, చేయలేదా చెప్పమను, మరిన్ని బయటకు వస్తాయి. ఎరా సాంబిగా, నువ్వు ఈ మెసేజ్ చేయలేదని నువ్వు చెప్పు, మరిన్ని బయటికి తీస్తాం. వాడే చేసినాడు, వర్రా రవీంద్రకి చేసినాడు. తర్వాత వర్రా రవీంద్ర ఫోన్లో కూడా మాట్లాడితే, సారీ అబ్బా, అయిపోయింది, ఇంకా నన్ను సాక్షి వాళ్ళను ఇంకా ఏమనొద్దని చెప్పు అంటే, కాదు మరి మీరు 10 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అంతగా ఇబ్బంది పెడుతున్నారు, మీకు ఒక్క రోజుకే మీకు బాధ తెలిసిందా అంటే, నేనేం చేస్తాను, నేను ఓన్లీ ఉద్యోగం చేస్తా TV5లో, వాడు దొంగనాయలు ఎవరు శరణాల శ్రీధర్ దొంగ, అది నీకు సంబంధం లేదు, కానీ నేను ఉద్యోగం చేస్తా, నేనేం చేస్తున్నాను, నన్ను వదిలేయండి, అది ఇది అని చెప్పి అడుక్కున్నాడంట. అప్పుడు వర్రా రవీంద్ర ఒక ఆఫర్ ఇచ్చాడంట, నువ్వు TV5లోంచి వెళ్ళిపో, అప్పుడు మేమేమనము అని. దానికి నేనెట్లా వెళ్ళిపోతా, నాకు అది బతుకు తెరువు, సరేలే ఒక 2 నెలలే కదా అన్నాడంట. ఏం 2 నెలలు కాదు, 20 ఏళ్ళు కానీ చంద్రబాబు నాయుడు రాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినాడు అనుకో, ఏం బీగుతాడు, నువ్వు పగటి కలలు అంటున్నావు 2 నెలలు అది ఇది అని చెప్పేసి. 20 ఏళ్ళు రాడు చంద్రబాబు నాయుడు, రాసి పెట్టుకో. ఇంకా 2 నెలల్లో వచ్చేటందుకు ఈ మెసేజ్లు ఎందుకు పంపించాలా? అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా డీల్ చేయాలా, ఏదో TV5లోకి వచ్చేసి నీ ఇంట్లో వాళ్ళని ఎత్తుకుపోయినారు కదరా, ఇదిరా నీ బతుకు, నీ కుక్కలు చింపిన విస్తరైతే నీ బతుకు. చెప్తున్నా చూడరా సాంబిగా, ఇప్పటికైనా చెప్తున్నా, మర్యాదగా వార్తలుగా చదువు. సింతా ప్రదీప్ వార్నింగ్ ఇస్తా ఉంటారు, రారా ఏం పీక్కుంటావు పీక్కురా, కావాలంటే నేను వస్తారా హైదరాబాద్కి, హైదరాబాద్లో ఏం మా ప్రభుత్వం లేదు కదా, చెప్పు ఎప్పుడు రమ్మంటావు చెప్పు, నేను హైదరాబాద్కి వస్తా, ఏం పీకుతావు పీక్కుందాం. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడము, అరే నువ్వు న్యూస్ జర్నలిస్టరా, మళ్ళీ ఏదో స్టార్టింగ్లో చెప్పాడు జర్నలిస్టులు ఇట్లా హింసి, నువ్వు జర్నలిస్ట్ వారా, నిన్న చెప్పినాడబ్బా ఏదో బీటెక్ చదివినాడ, సర్టిఫికెట్ చూపిరా. బతుకు చెడా, నీ బతుకు నీది ఒక బతుక. అరే ఎవరికి రావు అనుకున్నావురా తిట్లు, సాంబిగా ఎవరికి రావు అనుకున్నావు తిట్లు? ఇష్టారీతిన వాగేది. షర్మిలమ్మను ఏదో అన్నారంట, షర్మిలమ్మ పుట్టుకుని శంకించారంట, విజయమ్మ శీలాన్ని శంకించారంట. మీరు క్రియేట్ చేసి మీరు దాన్ని 10 సార్లు మాట్లాడితే నిజం అనుకున్నారా? మెట్టు దెబ్బలు తింటావు మెట్టు దెబ్బలు తింటావు. ఏం నేను మాట్లాడలేకనా మీ ఇంట్లో వాళ్ళ గురించి, నాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నేను మాట్లాడట్లే. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఏ ఒక్కరోజు కూడా నీ వృత్తిని కానీ, అంటే ఏంది, నీ ఉద్యోగంలో నీకు ఎంత జీతం వస్తుంది ఆ వృత్తిని కానీ, నీ వ్యాపారాలను కానీ, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కానీ నేను మాట్లాడలేదు. నేను నీకు చెప్పేది కూడా ఒకటే, వార్తల్లాగా చదువురా. సంకల్ నాకి చంద్రబాబు నాయుడు సంఖ నాకి ఇక్కడికి వచ్చి ప్రజలను నువ్వు ఏదో కన్విన్స్ చేయాలని చూస్తే, ప్రజల బుర్రల్లో విషం మొక్కల్ని నాటాలని చూస్తే మెట్టు దెబ్బలు తింటావని చెప్పిన.
ఏం పని ఉందిరా నీకు తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా మాట్లాడడానికి? ఏం బొచ్చుబీకే పని ఉందా? నువ్వు వార్త చదివేవాడు వార్తలు చదువుకో. ఎందుకురా వార్తా సంస్థలు ఉండేది? ఎందుకురా? జర్నలిస్ట్ అన్నది నాకు తెలిసి ప్రపంచంలో అతి పవిత్రమైన వృత్తి. దాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు కదరా. నిన్న వాడే చెప్పినాను నేను జర్నలిస్ట్ కాదు, నేను జర్నలిజం చదవడానికి నీకు ఎందుకురా జర్నలిస్ట్గా ఉద్యోగము? ఏం బీకుతున్నావురా? ఇంట్రెస్ట్ అంటే నువ్వు మాట్లాడే మాటలేంది చూడు. వర్రా రవీంద్రను ఎంత దారుణంగా తిడుతున్నాడు చూడండి. దొమ్మరలం అని ఆ మాటలు నీ పెళ్ళాన్ని మీ అమ్మను అని చెప్పేసి తిడుతున్నాడు. వీడు వీడు జర్నలిస్ట్గా ఉండే అర్హత ఉంది. అరే నేను చెప్తున్నాను కదా, పద్ధతి మార్చుకుంటే పర్లేదు, మేము కూడా గౌరవం ఇస్తాం. లేదు నేను ఇట్లే ఉంటాను, తెలుగుదేశానికి ఒత్తాసు పలుకుతాను, మాకు ఏదో గజ్జుంది కాబట్టి మేము మాట్లాడుకుంటాము, చంద్రబాబు నాయుడు మాకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మేము మాట్లాడుకుంటాం అంటే బట్టలు ఉడదీసి బజార్లో నిలబెడతా చెప్తున్నా. ఎవరికి తెలియదు అనుకున్నావు? మాట్లాడేది అందరికీ తెలుసు. మాకు ఒక లిమిట్ ఉంటుంది, అది దాటిందనుకో నువ్వు తట్టుకోలేవురా సాంబిగా చెప్తున్నా. నువ్వు తట్టుకోలేవు. నువ్వేదో రేపు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది మాట్లాడరా. మాట్లాడితే పోయేది నీ క్యారెక్టరే. ప్రజలకు నీ నిజాలు తెలుస్తాయి. నువ్వు నన్ను తిట్టేందుకు నాకు బాధ లేదు, కానీ ప్రజలకు నీ నిజస్వరూపాన్ని నేను చూపిస్తున్నా అన్న సంతోషం అయితే నాకు ఉందిరా. తిట్టు, ఇంకా 100 తిట్లు తిట్టుతావా తిట్టు. అవి నిజాలు కానప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. తేల్చుకుందామని చెప్తావా రెడీ, ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ. నేను హైదరాబాద్కి వస్తాను. హైదరాబాద్లో మా ప్రభుత్వం లేదు కదా. నువ్వేదో 2 నెలలు అని ఏదో పగటికల్లలు కంటున్నావు. 2 నెలలు కూడా అవసరం లేదురా. ఎలక్షన్స్ ముందుగా హైదరాబాద్ రమ్మంటావు చెప్పు, ఏం బీకుతావు? వస్తా, నీ TV5 ఆఫీస్ ముందరే కూర్చుందాం. ఏం బీకుతావురా నువ్వు? మర్యాదగా వాస్తవాలు చెప్తూ వార్తలు చదివితే అంతా బాగుంటుంది, అందరూ మర్యాదగానే మాట్లాడతారు. ఇట్లా రాత్రిళ్ళు వెక్కిలి వేషాలు వేసుకొని TV5 అనే ఛానల్లో వచ్చి నీ ఇష్టారీతిన వాగి 18 వచ్చి కాళ్ళు పట్టుకుంటా అంటే ఆ కాళ్ళతో ఎగిసెగిస్తాంతాం, గుర్తుపెట్టుకో.